థ్యాంక్ యూ. మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలు. అందరూ వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారి యొక్క మరి యొక్క మార్గమున తమ దేశమునకు చాలు. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఈ నెలంతా కూడా నేను మీకు క్రిస్మస్ వర్తమానాలే ఇస్తా ఉన్నాను, అవునా కదా? ఒక వారాన్ని మించి ఒక వారం క్రిస్మస్ వర్తమానాలే మీకు ఇస్తూ వస్తున్నాను. మరలా మనము క్రిస్మస్ రోజున ఓ చక్కని వర్తమానాన్ని కూడా మరలా మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం. మంచిది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి ఆయన సాగిలపడి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. అక్కడ వరకు ఆగుదాం. అక్కడ వరకు ఆగి తర్వాత మనం చెప్పుకుందాం మరలా. వారు అనగా తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులకు ముందుగానే తెలుసు, లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది. అన్ని నక్షత్రాలకు ఆ నక్షత్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగతా నక్షత్రముల లాగా కాకుండా ఈ నక్షత్రము వెలుగు అధికముగా ప్రకాశిస్తుంది అని ముందుగానే జ్ఞానులకు తెలుసు. ఎలా తెలుసు? యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే జ్ఞానులకు తెలుసు. అంటే ఆ 700 సంవత్సరాల క్రితం ఉన్న జ్ఞానులు కాదు, అక్కడికి వచ్చిన జ్ఞానులు, ఆ ప్రాంతపు వారు అని అర్థము. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 6వ వచనములో ఆ విషయాన్ని దేవుడు స్పష్టపరిచాడు. అక్కడ వాళ్ళు వస్తారని, బంగారమును సాంబ్రాణిని బోలములను ఒంటెల మీద తీసుకొస్తారని, ఆయనను పూజిస్తారని. చదువునా మైక్ ఉంది కదా నీకాడ? ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేదా ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. ఓకే. వారందరూ షేబా నుండి వచ్చెదరు. వారందరూ షేబా దేశము నుండి వచ్చుదురు. బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. ఆమేన్. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచన రూపముగా చెప్పబడిన మాటను క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసు ప్రభు పుట్టిన వెంటనే వారు ఆ నక్షత్రమును చూచి ఇదొక ప్రత్యేకమైన నక్షత్రము, కదులుచున్న నక్షత్రము, ప్రత్యేకంగా ఆకర్షణీయమైన నక్షత్రము అని లేఖనములు త్రొవ్వి చూచి ఆ లేఖనములలో ఉన్నటువంటి యాకోబులో నక్షత్రం ఉదయించును, రాజదండము లేచును అనే వాక్యాన్ని వారు స్పష్టపరచుకొని ఆ నక్షత్రమును చూచి వారు నడిపించబడినటువంటి చోటికి, నడిపించే నక్షత్రం చెప్పండి. ఈ నక్షత్రం ఎలాంటిది? నడిపించే నక్షత్రము. ఇది ఎక్కడికి నడిపించింది అనంటే యేసు ఉన్న చోటికి నడిపించిన నక్షత్రం. ఎక్కడికి? సినిమాలకు నడిపించే నక్షత్రం కాదు, పాపపు స్థలాలకు నడిపించిన నక్షత్రం కాదు, తీసుకెళ్లి బిగ్ బాస్ వచ్చే చోట కూర్చోబెట్టిన నక్షత్రం కాదు, పనికి మాలిన చోటలకు తీసుకెళ్లే నక్షత్రం కాదు ఇది. ఈ నక్షత్రం ఏ నక్షత్రం అంటే యేసు యొద్దకు, వెలుగునొద్దకు, మంచి యొద్దకు, పరలోకపు మార్గమునకు నడిపించిన నక్షత్రము
తూర్పు దేశంలో ఉదయించింది, వారిని బెత్లెహేములోనికి నడిపించింది. దేవునికి స్తోత్రం. అది మనకు ఏమని చూపిస్తూ ఉంది నక్షత్రం అనంటే, మనము కూడా ఇతరులను దేవునిలోనికి నడిపించాలి, మన సాక్ష్యము ద్వారా నడిపించాలి, మన ప్రార్థన ద్వారా నడిపించాలి, వాక్యము ద్వారా నడిపించాలి, మన ప్రవర్తన ద్వారా నడిపించాలి. మనమే ఒక్క మాటలో చెప్తాను వినండి, మనమే నడిచే బైబిలుగా మార్చబడుదుముగాక. రాత్రి నిన్న సాయంకాల సమయంలో అక్కగారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కగారు ఫోన్ చేశారు నాకు, నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఫోన్ చేశారు. అన్నా, ఇక్కడ ప్రార్థనకు వచ్చినట్టున్నారు కదా, అక్కను నిన్ను చూశామన్నా అని అన్నది. అవునక్క, ఆదరణ కూడికుంటే వచ్చాము, ప్రార్థన చూసుకొని ఇప్పుడే వచ్చాంలే అన్నాను. నాకు కూడా ఒక మాట చెప్పాల్సిందన్నా, నేను కూడా ప్రార్థనకు వస్తాను, సంఘంలో మాత్రమే నేను క్రైస్తవురాలని అనిపించుకుంటే ఏం ఉపయోగము? సమాజంలో కూడా నేను సిగ్గుపడకుండా నేను దేవుని బిడ్డను అని అనిపించుకోవాలి. నేను కొడు చెప్పట్ల, అది మ్యాటర్. అన్యురాలనైనా నేను రహస్య క్రైస్తవురాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు. నా స్వజనుల మధ్యలోనే కాకుండా ఇతరుల మధ్యలోనూ సమాజంలోనూ నేను బహిరంగంగా యేసు బిడ్డనని ప్రజలకు తెలియాలి. ఎస్, దట్ ఈస్ కాల్డ్ ద స్టార్. అదే నక్షత్రం అనంటే. కొడు చప్పట్లో, నక్షత్రము అలాగ ఉంటది. ఏమని ఉంటదనంటే, గత వారంలో నేను చదివించినట్లుగా ఎందరు అనేకులను యేసు వైపు త్రిప్పుదురో, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో చదవబడినటువంటి ఆ వాక్కు, ఆ మాట, ఎందరు అనేకులు ఆయన వైపు తిప్పుదురో వారే ఆ నక్షత్రమై ఉందురు. నీ ప్రవర్తన ఇతరులను యేసు యొద్దకు తీసుకొచ్చేదిగా ఉండాలి. నీ మాటలు ఇతరులను యేసు యొద్దకు తీసుకొచ్చేదిగా ఉండాలి. నీ చేష్టాలు, నీ క్రియలు అన్ని కూడా, నీ భక్తి అన్ని కూడా యేసు యొద్దకు ఇతరులను నడిపించేదిగా, నీ కుటుంబాన్నైనా నడిపించేదిగా, నీ బిడ్డలనైనా నడిపించేదిగా ఉందురుగాక. దేవుడు కోరుకునే నక్షత్రముగా మనము మార్చబడుదుముగాక. దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే, నడిపించే వారిగా మీరుండాలి అని. ఆమేన్, ఆమేన్. సమాజంలో కొంతమంది భయం, బైబిల్ పట్టుకొని తిరగాలంటే కొంతమందికి భయపడతారు. ఎందుకనంటే, ఎక్కడ వీళ్ళు క్రైస్తవులని అంటారేమో అని. ఎస్, తప్పేముంది? దేవుని వాక్యం అంటుంది, నీవు క్రైస్తవుడిని అనిపించుకున్నందుకు నువ్వు సంతోషపడు. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగులో ఉన్నావు, నీ పక్కోడు చీకట్లో ఉన్నాడు. నువ్వు ఒక వెలుగు అని గుర్తుపెట్టుకో. నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉంది? వెలుగు. ఏమొస్తుంది నక్షత్రం వలన? వెలుగు. మీ ఇంటి పైన నక్షత్రాలు పెట్టుకున్నారు, మంచిది. ఎందుకు? మేము క్రైస్తవులమని మీరు చాటి చెప్తున్నారు. కొంతమంది సిగ్గుపడతారు ఇంటి పైన నక్షత్రం పెట్టుకోవడానికి. సిగ్గులేని క్రైస్తవులు అనండి. డాక్టర్లు సిగ్గుపడట్లే, వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకుంటుండ్రు. లాయర్లు సిగ్గుపడట్లే, వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకుంటుండ్రు. ఇంజనీర్లు సిగ్గుపడట్లే, ఇంజనీర్లు కూడా సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు. కాలేజీ వాళ్ళు సిగ్గుపడట్లేదు, స్కూల్ వాళ్ళు సిగ్గుపడట్లేదు, వాళ్ళు సెమీ క్రిస్మస్లు. వాళ్ళ ప్రిన్సిపల్లు, వాళ్ళ చైర్మన్లు క్రైస్తవులు కాకపోయినా వారి యొక్క సంస్థలలో, వారి యొక్క ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని, మెడికల్ డిపార్ట్మెంట్ గాని, వెటర్నరీ డిపార్ట్మెంట్ గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని, లేకపోతే రకరకాలైన డిపార్ట్మెంట్లు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి. ఆమె నేను చాలా డిపార్ట్మెంట్లకు వెళ్ళి నేను వాక్య పరిచర్య చేసి వస్తా ఉన్నాను. చాలా డిపార్ట్మెంట్లకు వెళ్తాను. వాళ్ళు నన్ను స్పీచ్ ఇవ్వడానికి పిలుస్తారు. అరబింద స్కూల్ వాళ్ళు కూడా మనం పిలిస్తే వెళ్ళొచ్చాను. సార్ రండి, మీరు ఒక 10 minutes స్పీచ్ ఇవ్వండి యేసుక్రీస్తు పుట్టుక రోజు గురించి అంటే వెళ్ళాను. 2 సార్లు అక్కడ జంగం ఇదేంటి తిప్పాయిపాలెం ఏదో పిఎస్సికి వెళ్ళాను. అక్కడికి కూడా తిప్పాయిపాలెంలో హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళాను. వాళ్ళు పిలుస్తూ ఉంటారు నన్ను. కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. లాయర్లు పిలుస్తూ ఉంటారు నన్ను. సార్ రండి, మీరు వాక్యం చెప్పండి అంటే నేను చట్టాలలో నుంచి యేసుక్రీస్తు గురించి మాట్లాడతాను. చట్టాలన్నీ వచ్చింది కూడా ఈ 5 కాండాల నుంచి వచ్చిన ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్ర. చట్టాలన్నీ వచ్చింది కూడా 5 కాండాల నుంచి వచ్చాయి బైబిల్లో.
నాకు తెలుసు కాబట్టి రాజ్యాంగం ఎట్ట తయారు చేయబడిందో నాకు తెలుసు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ఎలా వచ్చాయో నాకు తెలుసు. ఆ ఫార్మేషన్ ఎలా చేశారో నాకు తెలుసు. అందుకని వాటి గురించి, ఆ చట్టాల గురించి, తీర్పుల గురించి, న్యాయాల గురించి మాట్లాడుతూ చివరిగా న్యాయాధిపతి అయిన అసలు జడ్జి పైన ఉన్నాడయ్యా. అసలు జడ్జి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడయ్యా. ఈ జడ్జి ముందు మనం కనికరం పొందుకోకపోయినా అసలు జడ్జి పైన ఉన్నాడయ్యా. ఆ జడ్జి ముందు మీరు వాదిస్తే కుదరదు, మేము వాదించాల్సిందే. ఆమేన్. మీ వాదనలు ఇక్కడ భూమి మీదనే పనికొస్తాయి. ఆమేన్. అక్కడ వాదించడానికి ఏమీ లేదు. స్టన్ అయిపోతారు. పాస్టర్ గారు, మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నాకు ఎక్కడి నుంచి రాలేదయ్యా, బైబిల్లో నుంచి వచ్చింది నాలెడ్జ్ మొత్తం అంతా. ఆమె అది సొంత జ్ఞానం కాదు, డబ్బా కొట్టుకోవడానికి. ఎక్కడుంది జ్ఞానం అంతా? బుద్ధియు జ్ఞానము, ఇంటెలెక్చువల్స్ మొత్తం కూడా, నాలెడ్జ్ మొత్తం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దాచిపెట్టబడి ఉంది. అందుకే ప్రభు వాక్యం అంటది, జ్ఞానము కొదువై ఉన్న వారులారా నా యొద్దకు వచ్చి మీరు జ్ఞానము పొందుకోండి అంటది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది డైలాగ్ కొడతారు, ఇది నేను తరచుగా వింటా ఉంటుంటాను, నాకు అంతా తెలుసు అంటుంటారు కొంతమంది. ఇంకా తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం లేని, మనం ఏం మాట్లాడు. ఏందన్నా ఏం చెప్పవు, వాళ్ళకి అంతా తెలుసు అంటారు లెక్క, ఇంకేం చెప్తావు అని. ఎందరు అనేకులను యేసు వైపు నడిపించుదురో వారే ఆ నక్షత్రము. మీరు నక్షత్రాలు. ఆమేన్. ఇంకా కొంతమంది నక్షత్రముల వలె మార్చబడుదురుగాక. నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వు ఇప్పుడు భూమి మీద సిగ్గుపడితే దేవుడు తన రాకడలో వచ్చినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళడానికి సిగ్గుపడతాడు తండ్రి ఎదుట. నీ భక్తి వృధా అయిపోద్ది, నీదంతా వేషం అయిపోద్ది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఈరోజు 2 బిడ్డలు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. మీలో ఎవరైనా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే ఈ వాక్య పరిచర్య అయిపోయిన అనంతరము మీరు బాప్తిస్మం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి నక్షత్రము నడిపించింది. ఏం చేసింది? యేసు యొద్దకు నడిపించింది. చదవండి అక్కడ. వారు ఎక్కడికి వచ్చారు? ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలు. శిశువుగా ఉన్నాడు యేసు ప్రభు. ఆమేన్. నేను అప్పుడప్పుడు ఆ ఒంగోలు, గుంటూరు అట్లా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బోర్డులు కనబడతా ఉంటాయి. ఈ క్రిస్టియన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్ఫాంట్ జీసస్ అని పెట్టి ఉంటారు. ఇంకా బాలుడేనా యేసు ప్రభు? నాకు నవ్వొస్తా ఉంటది. నేను పోయేటప్పుడు చూస్తా, ఇన్ఫాంట్ జీసస్ కాలేజ్ అని పెట్టి. ఏంట్రా ఇంకా బాలుడిగా ఉంచారు మీరు? ఇంకా ఆయన బాలుడు కాదు. ఆయన రావడము బాలుడిగా వచ్చాడు గాని ఆయన బలవంతుడు, ఆయన రాజు, యూదా గోత్రపు సింహము ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇంకా ఇన్ఫాంట్ కాదు. సర్వలోకం ఆయన మహిమతో, ఆకాశము నా సింహాసనము, ఫిల్ ఇన్ ద బ్లాంక్, భూమి నా పాద, మై ఫుట్ స్టూల్. భూమి నేను కాలు పెట్టుకునే స్టూల్ రా బాబు అన్నాడు. ఆకాశం నేను కూర్చుండే కుర్చీ, భూమి నేను కాళ్ళు పెట్టుకుంటే స్టూలు అన్నాడు. ఎంత పెద్ద దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈజ్ నాట్ ఇన్ఫాంట్ జీసస్. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ శిశువును చూచి ఏం చేశారు? సాగిలపడ్డారు. ఆయనను అత్యానంద భరితులైన ఉందా? అక్కడి నుంచి ఉందా? సాగిలపడి పూజించి. ఎవరిని పూజించారు? మరియమ్మ తల్లిని పూజించకూడదు. చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి. మరియమ్మ తల్లిని ఆమెను గౌరవించాలి, ఆమెను ఘనపరచాలి, ఆమెను పొగడాలి. అమ్మా, స్త్రీలలో నువ్వు చాలా గొప్పదానివి, నీ కడుపునే ప్రభు పుట్టాడంటే నువ్వు చాలా గొప్పదానివి అని ఆమెను ఘనపరచాలి. కానీ ఆమెను పూజించకూడదు. అది ఐడల్ వర్షిప్ అయిపోద్ది, ఇంకా విగ్రహారాధన అయిపోద్ది. ఇంకా అలా చేస్తే మనం వీఆర్ నాట్ డూయింగ్ ఐడల్ వర్షిప్. మనం రియల్ గాడ్ ను విత్ హోల్ స్పిరిట్, మనం ఆత్మతో నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం. ఆమేన్.
ఆమె నన్ను ఆరాధించువాడు. యోహాను సువార్త 4:24 ఏమన్నాడు? నన్ను ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అక్కడ అంటాడు పూజించడం. పూజించడం అంటే వర్షిప్, మాస్ వర్షిప్ చేయడం, ఆరాధించడం. మాస్ అంటే ఆరాధన, ఆరాధించడం. యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు సాగిల పడ్డారంట. సాగిల పడ్డం అంటే డు యు నో? ట్రై సాగిల పడు. సీ హియర్. అది సాగిల పడ్డం అంటే అలాగూ. ఏం చేశారంట? మిమ్మల్ని కూర్చోమంటే, మోకరించమంటే, నిలబడమంటే అన్నిటికి ఒకే ఫీలింగ్స్ మీకు. మోకరించమంటే మోకరించలేరు, నిలబడమంటే కొంతమంది నాకు సలహాలు ఇస్తుంటారు, అన్నా మోకరించి ఆరాధన చేయించకూడదన్నా. మళ్ళా కొంతమంది అంటారు, అన్నా నిలబెట్టి ఆరాధన చేయన్నా గంతులేయాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో యాడన్నా కానీ వాట్ దే ఆర్ డూయింగ్ సాగిలపడి. మనం చేస్తున్నాం అలాగనా? మనం అలాగూ చేయకపోయినా మనం కనీసం మోకరించడానికి అవకాశం ఉండి, మోకాళ్ళలో సత్తు ఉంటే, మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించాలి. నిలబడడానికి సత్తు ఉంటే మోకరించలేని వాళ్ళు నిలబడాలి. కుర్చీలు ఉన్నాయి కదా అని కూర్చుండిపోతారు, కింద పట్టాలు బాగున్నాయి కదా అని కూర్చుండిపోతారు. కూర్చోకూడదు అలాగూ. ఎవరు ఇన్ని ఎదురుగున్నారో తెలుసా? స్వయాన జగద్రక్షకుడైన యేసు ప్రభుని ఎదురుగా ఉన్నాడు. ఆయనను గౌరవించవా? ఆయనను గణపరచవా? ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వవా? ఆయన హానర్ చేయవా? ఆయన ఎవరనుకుంటున్నావు నువ్వు? నీ ఎదురుగా ఎమ్మెల్యే వచ్చి నిలబడితే నువ్వు కూర్చొని ఉంటావా? నీ ఎదురుగా కలెక్టర్ వచ్చి నిలబడితే నువ్వు కూర్చొని ఉంటావా? నో, నాట్ ఎట్ ఆల్. జ్ఞానులు వాళ్ళు తూర్పు దేశపు కేదారు నుండి, షేబా నుండి, ఆయా ప్రాంతాల జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, పేదోళ్ళు కాదోళ్ళు, గొప్పోళ్ళు, వాళ్ళ కుటుంబాలు గొప్పయి, ధనవంతులు. బంగారం తీసుకొచ్చారు, సామ్రాణి తీసుకొచ్చారు. ఎవరు చెప్పారు తమ్మని? వాళ్ళ పితరులు చెప్పారు 600 సంవత్సరాల క్రితం. మేం పోయినా సరే ఒక నక్షత్రం స్పెషల్ గా పైన ఆకాశంలో కనపడుతుంది. ఆ నక్షత్రము బెత్లెహేములో యేసు పుట్టాడని తెలియజేస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసినట్టనే మీరు నక్షత్రం మమ్మల్ని నడిపించని మీరు అడిగిన వెంటనే అది మిమ్మల్ని యేసు ఉన్న చోటికి నడిపిస్తుంది. అది తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులు తెల్లొద్దు. ఒక కమిట్మెంట్ ఉంది తూర్పు దేశాలకు మనకు. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, మీరు బంగారము తీసుకొని వెళ్ళండి, సాంబ్రాన్ని తీసుకొని వెళ్ళండి, బోలము తీసుకొని వెళ్ళండి. బికాజ్ ఆయన రాజులకు రాజు గనక. ఎవరైనా ఆయన మామూలుడు కాదు. ఏం చేశారు వాళ్ళు? సాగిలపడి ఆమె బంగారమును సంబ్రాణియును బోలంబులు తెచ్చాములే, ఆ ఊరిలో ఆ ఇంటిలో కనులారగాంచాములే బంగారమును. గోళములు కాదు, బోలములు. గోళములు మాలేసుకుంటే అయి కాదు. దేవునికి స్తోత్రం. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు పూజించి. మరియమ్మను పూజించారా? యేసు ప్రభును పూజించారా? ఆయనను. ఈ రోజులలో మరియమ్మను పూజిస్తున్నారు. జాగ్రత్త, మరియమ్మను పూజించకూడదు. ఆమె తల్లి, ప్రపంచానికి తల్లి. ఆమె యేసయ్యకు తల్లి. మనం ఆమెను గౌరవించాలి. ఆమె గౌరవాన్ని మనం కాపాడాలి. కాపాడటట్టే మాట్లాడాలి. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళే వాళ్ళు. ఎందుకో మరి మరియమ్మ తల్లిని పూజించడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ మధ్య రోమ్లో నుండి కూడా ఒక ఆర్డర్ పాస్ చేయబడింది. మరియమ్మ తల్లిని పూజించొద్దు, కేవలం యేసు ప్రభుని పూజించండి అని ఆజ్ఞ జారీ చేయబడింది. దేవునికి స్తోత్ర. ఎందుకనంటే మేము పుట్టుకతో క్రైస్తవులం కాకపోయినా మా అమ్మ ఆర్సీఎంలో నుంచి రక్షించబడింది. మా అమ్మ
ఆర్సీఎంలో నుంచి రక్షించబడి ఆర్సీఎంలో నుండి మా అమ్మ రక్షించబడిన తర్వాత మా నాన్నతో కష్టాలు ఎదుర్కొంది. ప్రతిరోజు మా నాన్న మా అమ్మను చితకగొట్టేవాడు. ఎందుకనంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నా మంత్రాలు పారట్లేదు, నా చేతబడులు పని చేయట్లేదు కనుక నువ్వు ప్రార్థన చేయడం మానని చెప్పేసి మా ఆర్సీఎం వాళ్ళు నేర్పించిన ప్రార్థన, ఆ ప్రార్థన కూడా ఏంటిది, అది పెద్ద బలమైన ప్రార్థన కూడా కాదు. పిల్లోళ్ళు వాళ్ళు నేర్చుకున్నట్టే ఎల్కేజీ ప్రేయర్ అది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము, చెప్పండి అనుకుంటే ఏదో చెప్తారు కదా, గుంపులో గోవింద నలుగురిలో నారాయణ అని. పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన చేస్తేనే భయంకరమైన మాంత్రికుడైన మా నానే మారిపోయాడు పరలోక ప్రార్థనకే. కొడు చప్పట్లు, అది మ్యాటర్. ప్రార్థనను ఏ ప్రార్థన చేసావా, దీర్ఘ ప్రార్థన చేసావా, మోకరం చేసావా, పండుకొని చేసావా, నీళ్ళల్లో వండి చేసావా, ప్రయాణంలో వండి చేసావా, నువ్వు కూర్చొని చేసావా, సాష్టాంగపడి చేసావా, మ్యాటర్ కాదు. అసలు నువ్వు ప్రార్థన చేస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి మొత్తము దుష్ట శక్తులన్నీ వణికిపోతాయి అంతే. నువ్వు మోకరిస్తున్నావంటే, నువ్వు ప్రార్థనకు ఉపక్రమిస్తున్నావనంటే ఆటోమేటిక్ గా నీ ఇంట్లో వెలుగు వచ్చేసి ఉంటది. దూతలు వచ్చి నీ పక్కన కుడి ఎడమల నిలబడే ఉంటారు. వాళ్ళు నీకు కనపడాల్సిన పనిలే, వాళ్ళు కనపడితే నువ్వు ఇంట్లో ఉండు, ఉరుకుతావు అట్టనే బయటికి. వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు. నువ్వు మోకరిస్తున్నావు, సాష్టాంగ దేవునికి నమస్కరిస్తున్నావు అనుకున్న వెంటనే దేవుని దూతలు కుడి ఎడమల నీ పక్కన నిలబడే ఉంటారు. ఆమేన్. ఆయనను పూజించారు, మరియమ్మను కాదు. దేవునికి స్తోత్ర. మరియమ్మను కాదు, ఆయనను పూజించి. ఎలా పూజించారు ఆయన? సాగిలపడి. అప్పుడప్పుడు మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎవరు లేనప్పుడు ట్రై చేయండి. ఇంట్లో సాగిలపడి కొద్దిసేపు ప్రార్థన చేయండి. సాగిలపడి ఇంట్లో ఎవరు లేనప్పుడు, మళ్ళీ మీ ఆయన ఉన్నప్పుడు పడారు, ఓకే లేటాడు. చూసినావా నేనంటే అనుకుంటాడు ఆయన కూడా పోయిన తర్వాత ఇంట్లో కాస్త సాగిలపడి కొద్దిసేపే. ఎందుకంటే పొట్ట అది కొంతమంది ఇంతలా, ఈ పొట్ట ఉంటది, ఈ తల పైకి ఉంటది, కాళ్ళు పైకి ఉంటాయి. మళ్ళా ట్రై చేయండి. ఎందుకో తెలుసా, అసలు సిస్టమ్ అది అన్నమాట. అసలు సిస్టమ్ అది. కానీ మనం అలా ఉండలేం కాబట్టి మనం మోకాళ్ళ మీదకి వస్తా ఉన్నాం. మోకాళ్ళు కూడా బలమైనవే. ఆమేన్. మోకాళ్ళ ప్రార్థన కూడా బలమైన ప్రార్థన. మోకరించలేని వాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేయాలి. కూర్చొని మాత్రం చేయగాకండి. కూర్చొని ఎప్పుడు చేయాలంటే అవకాశం లేదు అనుకున్నప్పుడు కూర్చోండి. ఇక్కడ బాగుండదులే లేచి నిలబడ్డం, ఇక్కడ బాగుండదులే మోకరించడం అనుకున్నాం. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేయాలి, బస్సులో కూర్చొని సీట్ ఎక్కడుందా అని చూసుకుంటాం, సీటు చూసుకుంటాం, వెంటనే సెల్లు తీసి నొక్కుకోగాకండి. కూర్చున్న వెంటనే ప్రభా డ్రైవర్కు మంచి జ్ఞానమయ్యా, ఎదురుగా శాన పనులు వస్తాయి, నన్ను క్షేమకరంగా చేర్చని కూర్చున్న వెంటనే చిన్న ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. నువ్వు బస్సులో ఎక్కి ప్రార్థన చేసుకోమన్నాడు రాజన్న అని ఆడ మోకరించి స్తోత్రం 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 ఊరుకుంటారా? వాళ్ళు సమయోచితంగా నడుచుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. రావిషన్నల్లి నిద్రపోతున్నామేమి, ఇది మంచి అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటిలోనికి వెళ్ళి చదువునా, తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు రండి, ఒకటి పూజించడానికి వచ్చారు వాళ్ళు, రెండవది కానుకలు ఇవ్వడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు యేసు యొద్దకు? ఒకటి పూజింపడానికి. చెప్పండి, ఒకటి ఎందుకు వచ్చారు? మీరందరూ ఎందుకు వస్తున్నారు? ఆరాధించడానికి. పూజించడానికన్నా ఆరాధించడానికన్నా ఒకటే. సరే ఆరాధనే అనుకుందాం. ఎందుకు వస్తున్నారు మీరు? బబ్లింగాలు తినుకోవడానిక? దేనికి వస్తున్నారు మీరు? రెండవది కానుకలు సమర్పించుట. చెప్పండి ఏంటి? బంగారము. చెప్పండి బంగారము, సాంబ్రాణి, బోలము,
బంగారము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తును రాజుగా చూపిస్తా ఉంది. ఎలా చూపిస్తుంది? రాజులను కలవడానికి వచ్చేటోళ్ళందరూ కూడా బంగారం తీసుకొని వచ్చేటోళ్ళు. ఆ రోజులలో సొలొమోన్ రాజును కలవడానికి వచ్చినప్పుడు షేబా దేశపు రాణి తీసుకొని వచ్చింది ఓఫీరు రత్నములను, వజ్ర వైడూర్యములను, మరకతములను, అవి నీలిమ పద్మరాగములను, వాటన్నిటిని తీసుకొని వచ్చింది ఆమె. అంటే యెరూషలేములో దొరకని అమూల్యమైన రత్నములను రాజును దర్శించడానికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించింది. నేను చెప్పట్లేదు, అది బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన రాజు ఎవరు? మన రాజు? చెప్పట్లే మీరు? నోర్లు రావట్లేదా? మన రాజు ఎవరు మన కింగ్? ఎవరు మన రాజు? నేను అంత గట్టిగా అరిస్తే గానీ మీకు అంత వస్తుందా? ఎవరు మన రాజు? ఆయనను దర్శించడానికి వస్తున్నాం మనం. ఒకటి బంగారం అనంటే ఆయన రాజుగా ఉన్నాడు, రాజరికాన్ని చూపిస్తుంది. రెండవది సాంబ్రాణి. ఏముంది అది? సాంబ్రాణి. అది పరిశుద్ధతకు సాదృశ్యము, పరిమళ సువాసన. చెప్పండి, యేసు ఎలాంటి వాడు అనంటే పరిశుద్ధుడు. ఎలాంటి వాడు యేసు? పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఉందా? నేను అప్పుడప్పుడు చదివిస్తా ఉంటాను. ఏప్రిల్కి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక పవిత్రముగా ఆకాశము కంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని చెప్పేసి అప్పుడప్పుడు చదివిస్తా ఉంటాను. అంటే ఆయన పాపులలో చేరలేదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు. రెండవది ఏం చూపిస్తుందంటే ఆయన పరిశుద్ధతను చూపిస్తుంది, పరిమళ వాసన చూపిస్తుంది. మూడవది బోలము తన మరణ పునరుత్థానములను గుర్తు చేస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన తర్వాత ప్రాణము పెడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన తిరిగి పునరుత్థానుడవుతాడని చెప్పి ఈ బోలము సాదృశ్యంగా ఉంది. కానుకలను తెచ్చిరి. కాబట్టి క్రిస్మస్ రోజు మనం కూడా చెప్పండి క్రిస్మస్ రోజు మనము కూడా ఉట్టి చేతులతో రాకూడదు. అందుకే పల్లెటూర్లలో చర్చిలలో కోళ్ళు తీసుకొస్తుంటారు, గుమ్మడికాయలు తీసుకొస్తుంటారు, కోడిగుడ్లు తీసుకొస్తా ఉంటుంటారు, ఇంకా కేక్ అందరు తెస్తారులే, ప్రసాదం తీసుకొస్తా ఉంటుంటారు. మొన్న పంచినాం లేకొద్దు కానీ, మొన్న పంచితే అందరికి ప్రసాదము చాలా మందికి పంచినాం, ఇబ్బంది ఏం లేదు. అందరు తిని అందరు వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేసింది, ఏందన్నా మాకు ఇయ్యలేదని. అంటే నేను పోయి ఇంటికి వచ్చి రావాలి. వాళ్ళకి కూర్చున్నప్పుడు అందరికి ఇచ్చిండ్రు, అయిపోయాక ఇంకాడికి ప్రసాదం. ఆ టైంలో బయటికి పోతారు, ఉండరు, వచ్చే లోపల అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కానుకలను సమర్పించారు. ఇప్పుడు మనము దేవునికి ఇవ్వాల్సిన అతి విలువైన కానుక ఏంటి అని అంటే ధనము కాదు, నీ హృదయం ఇవ్వాలి దేవునికి. నీవే కానుకగా మలచబడాలి. నీవే దేవునికి కానుకగా మలచబడాలి. ఆమేన్. దేవుడు కోరుకునేది బాహ్య సంబంధమైన ధనము గురించి, బాహ్య సంబంధమైన బంగారము గురించి కాదు, గాని దేవుడు మనల్ని కానుకగా ఆయనకు సమర్పించుకోమని చెప్తా ఉన్నాడు. ఆమేన్. మనము ఆయనకు కానుక అవుదుము గాక. మనము కానుక అవినప్పుడు మనం వెంటనే బాప్తిస్మం తీసేసుకుంటాం. ఎందుకంటే కానుక ఆయనది కాబట్టి. ఆమేన్. ఆయనది కానుక. బాప్తిస్మం ఇంకా తీసుకొని వారలారా, మా పిల్లకు పెళ్లి చేసినాక మేము ఇల్లు కట్టుకున్నాక తీసుకుంటాము అని వాయిదా పద్ధతులు ఉంటాయి.
వాయిదా పద్ధతులు మానుకోండి. బాప్తిస్మము మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి ఒక టికెట్ లాంటిది. టికెట్ లేకుండా మీరు బస్సులో ఎక్కితే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు మీకు టికెట్ ఉంది, ఆధార్ కార్డు. మీకు ఆధార్ కార్డే కదా. ఓ ఏం బస్సులు ఎక్కి కొట్టుకుంటున్నారంట? ఇదే పంచాయతీ అయింది. డ్రైవర్ను కూడా కొట్టిండ్రంటనే. అంటే మీరే తోలుకొని పోదామనే. బస్సులలో కొట్టుకుంటేదేందమ్మా మీరు? ఆడోళ్ళులే, మీరు కాదు. ఆడోళ్ళ గురించి ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటున్నారంటన్నా పౌలరాజన్న. బస్సులో వాళ్ళు కూడా ఎంత దుర్మార్గం అంటే, ఆడోళ్ళు ఉన్న వాళ్ళ వైపు, ఆడోళ్ళు కూర్చుండే వైపేమో స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనియండి. మొగోళ్ళు కూర్చుండకెళ్ళేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసిండ్రు. ఏంది అన్యాయము? మేము కూర్చుండకెళ్ళేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఆడోళ్ళు కూర్చుండకెళ్ళి వారిని గౌరవించండి, వాళ్ళతో తన్నించుకోండి, వాళ్ళతో పోపించుకోండి, ఊపించుకోండి. లేకపోతే వాళ్ళ కాడ సూట్ కేసు ఉంది, లేకపోతే వాళ్ళ కాడ డ్రమ్ ఉంది, లేకపోతే వాళ్ళ కాడ కాంక్రీట్ ఉంది, లేకపోతే వాళ్ళ కాడ ఇంకా సంథింగ్ ఏమేమి ఉన్నాయో తల్లి మాకు తెలియదు. మీ కాడ బంగారు తల్లులు. మనము ఆయనకు కానుక, మనమే ఆయనకు కానుక. ఆమేన్. మనం ఇచ్చేది కాదు, ఆయన మెచ్చేది. మనమే ఆయనకు. అందుకే అంటాడు దేవుని వాక్యం, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు ఆయన. నీ గృహములోనికి రావాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకనంటే నిన్ను కూడా అబ్రహాము కుమారునిగా మారుస్తే అబ్రహాము భుజం ఆనుకోవడానికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. కానుక సమర్పించుకోవడం. రెండు రకాలైన కానుకలు. బాహ్య సంబంధమైన కానుక, మనం ఇచ్చే ధనము కానీ, మన కష్టార్జితంలో నుంచి కానీ, లోన్లు వచ్చినప్పుడు కానీ, పొదుపులు వచ్చినప్పుడు కానీ, ఏమైనా పెట్టుకున్నప్పుడు కానీ, ఏమైనా మన కష్టంలో ఆ దశమ భాగాలు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, గుప్పిళ్ళ బియ్యం కానీ, లేకపోతే మొక్కుబడి కానుకలు కానీ, ఆ కానుకలు బాహ్య సంబంధమైన కానుకలు. అవి మీరు ఆర్థికంగా దీవించబడడానికి ఉపయోగపడేటి. ఆర్థికంగా మీకు మేలు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనుషుడా, నీవేది విత్తుదువో అదే పంటను కోస్తావు. విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోస్తాడు. ఆ ధనము ఓకే. మీలో చాలా మంది సేవను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, దైవజనుని కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు బట్టలు తీసుకున్నారో లేదో అని చెప్పి సహకరించే వాళ్ళు ఉన్నారు. ఎలా చేస్తున్నారో ఏమో, అన్నకు మొదలే 3 పిల్లలు అని చెప్పేసి ఈ స్వామి ఏం చేస్తుండో ఏమో, మొదలే ఆరోగ్యం బాలేదా స్వామికి అని చెప్పి మొత్తానికి కొంతమంది పట్టించుకొని కొంచెం సహకరిస్తా ఉంటారు. దైవజనుని కుటుంబాన్ని పట్టించుకొని, సంఘాన్ని పట్టించుకునే బిడ్డలు కొంతమంది దశమ భాగములు ఇస్తూ దేవుని గౌరవిస్తా ఉంటారు. అమ్మో, ఈ సొమ్ము దేవునిది, ఇది నేను వాడుకోకూడదు, నా ఇంటి మీదకి శాపం. కాబట్టి అప్పు చేసిన కార్యక్రమాలను చేసుకుంటున్నాను కదా, అప్పు చేసైనా నేను పండగలు చేసుకుంటున్నాను కదా, అప్పు చేసే నేను ఏదైనా చేస్తాను, కానీ దేవుని సొమ్మును దొంగిలించకూడదని నిజాయితీగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ప్రతి నెల లేదా ప్రతి వారం వాళ్ళ కనిగిల దాంట్లో నుంచి దేవునికి దశమ భాగం సొమ్మునిస్తూ దొంగల లిస్టులో నుంచి కొట్టివేయబడిన వారు కూడా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవగాహనలోనికి సంఘం రావాలి. భారము కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, పట్టించుకోవాలి, గమనించుకోవాలి. ఇది భూ సంబంధమైనటువంటి దీవెన మీకు కలగడానికి మేలు కలుగుతుంది ఈ విధంగా. ఆమె భూ సంబంధంగా మీరు సమృద్ధిగా ఉండడానికి మీరిచ్చే కానుకల ద్వారా దేవుని పరిచర్య జరుగుతుంది. దాని ద్వారా వచ్చే దీవెన మీ కుటుంబాలపైకి వస్తుంది. ఆమె ఒక చిన్న మాట చెప్తాను. నేను ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక సార్ గతించిన సంవత్సరంలో ఒక కుటుంబం మన దగ్గర నుంచి దేవుని సన్నిధిని మానుకొని వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినప్పుడు ఈ ఈ సారుండి ఆ రాజన్నను కలిసి వద్దాం రా, ఒకసారి అన్నకాడికి వెళ్ళొద్దాము అని అంటే, ఏ ముఖం పెట్టుకొని రావాలి సార్ నేను అంటున్నాడు అంట అతను. ఎందుకు, ఏమైంది అని అంటే, ఆయన దగ్గరికి చర్చికి పోయినంత కాలము మేము ఏది పట్టుకుంటే అది బాగా జరిగింది, మా వ్యాపారం దీవించబడింది, పిల్లలకు అన్ని చూసుకోగలిగినాం, పైన ఇల్లు కట్టుకోగలిగినాము, మా పొలాల విషయంలో దేవుడు మేలు చేశాడు, నా ఆరోగ్య విషయంలో మేలు చేశాడు, చెప్పాలంటే మేము చాలా సమృద్ధిగా ఉన్నాం, పచ్చగా ఉన్నాం, ఒకళ్ళకి అప్పిచ్చే స్థాయిలో ఉన్నాం. అప్పుడు ఎప్పుడైతే ఈ చర్చి మానుకున్నామో, రాజన్న కాడికి వెళ్ళడం మానుకున్నామో, ఇప్పుడు మేము పెద్ద పెద్ద పరిస్థితులలో చాలా శ్రమలలో ఉన్నాం. ఆ శ్రమల గురించి ఇప్పుడు ఎందుకులే, అవి చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఆ శ్రమలలో ఉన్నాం. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయాము, టౌన్లో విలువ పరంగా నష్టపోయాము, కనీసం మా పిల్లలకి ఏదైనా తెచ్చుకోవడానికి ఇబ్బంది అయిపోతా ఉంది, ఆరోగ్యపరంగా నష్టపోయాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇక్కడ మానుకున్న తర్వాత ఎలా ఉన్నారనే విషయాన్ని అతను మాట్లాడాడు. అంటే ఇక్కడికి వచ్చినంత కాలము వారు సమృద్ధిగా దీవించబడ్డారు. ఎప్పుడైతే మందిరాన్ని విడిచిపెట్టి పోయారో వాళ్ళు ఎండిపోయారు. ఈరోజు ఎండిపోయి, నేను చెప్పిన మాటలు కాదవి, నేను చెప్పిన మాటలు కాదవి. ఆ సారు మాట్లాడుతా ఉన్నాడు. మరలా మన ఒక సహోదరి అడిగిందంట, అన్నా ఇటు సంగతి అని అంటే, ఏం చెప్తామమ్మా, రాజన్న దగ్గరికి వెళ్ళినంత కాలం బాగానే ఉన్నాము, ఆత్మీయంగా బాగానే ఉన్నాము, డబ్బుల విషయంలో బాగానే ఉన్నాము, ఇదిగిదిగో అనుకునేసరికి ఏదో ఒకటి వచ్చి సంతోషంగా కార్యాలు జరిగిపోతుండేటి, ఏది కొదువ లేకుండా సమృద్ధిగా ఉన్నాము, ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో పడిపోయామమ్మ, ప్రతీదీ ఇబ్బంది అయిపోయింది, ఏమైందో ఏమో మళ్ళా అని చెప్పేసి చాలా బాధపడతాం. మరలా వాళ్ళు రావడానికి సుముఖత చూపేటువంటి బిడ్డలుగా ఉన్నారన్నమాట. ఎవరు వాళ్ళని వెళ్ళమనలేదు, ఎవరు కూడా వాళ్ళు మనమేమనలేదు, వాళ్ళేమనలేదు, వాళ్ళు చెప్పుడు మాటలని మానుకున్నారు. ఇప్పుడు దానికి శిక్షను అనుభవిస్తూ బాధపడతా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. అయితే ఎక్కడ విత్తాలి మనం విత్తనాలు అనంటే, మంచి నేలలో విత్తాలి. మనం ఎక్కడ విత్తాలి? మంచి నేలలో. ఇక్కడ పరిచర్య జరుగుతుంది, ఇక్కడ సేవ జరుగుతుంది, ప్రతి ఆదివారం ఆరాధన, బుధవారం ఉపవాస ప్రార్థనలు, ప్రతిరోజు గొలుసు ప్రార్థనలు, శనివారం విజ్ఞాపన ప్రార్థన, ప్రతి నెల ఒక కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది, మన కుటుంబాల కొరకు జరుగుతుంది. ప్రతి వారం భోజనాలు పెడతా ఉన్నాము, ఎంత ఖర్చు, ప్రతి వారం ఆటోలు వస్తున్నాయి, ఎంత ఖర్చు, ప్రతి నెల మరలా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలకని మరలా మీకు 10 ఆటోలు పంపిస్తున్నాను, ఎంత ఖర్చు. ఈ ఖర్చంతా కూడా మీరు ఇస్తున్న వాటిలో నుండి దేవుని మహిమ కొరకు ఖర్చు పెడుతున్నాం గనక ఆ దీవెన మీ పైకి వచ్చేస్తుంది, ఆ దీవెన మీ పైకి వస్తుంది. అదంతా మీరిచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని పని కొరకే ఖర్చు పెట్టబడుతుంది. ఆమేన్. నేనేమై తీసుకొని సినిమాకు పోతున్నా, నేనేమన్నా మందు తాగుతున్నా ఇది తీసుకొని? మీ పిల్లలన్నా, మీ భర్తలన్నా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళన్నా మీ దగ్గర డబ్బులు తీసుకొని పోయి మే కార్యక్రమాలు చేస్తారు. నేను మీ కొరకు ప్రార్థన చేసేటోని కదా, మీ కొరకు పూటబడేటోని కదా దేవుని దగ్గర. ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి మొత్తం కూడా మీ ఇంటికి ఆశీర్వాద రూపంలో వచ్చేస్తుంది దేవుని యొద్ద నుండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి, అది మ్యాటర్. కానుకలు మీ వ్యర్థమైపోవు, మీ కొరకే ఉపయోగించబడతాయి, మీ భోజనాలకే ఉపయోగించబడతాయి, మీకు ఆటోలు రానుపోనే ఉపయోగించబడతాయి, ఎవరైనా నూతనమైన సేవకుని తీసుకొచ్చి మీ కొరకు సువార్త పని చేయించడానికి ఉపయోగపడతాయి, కూటాలకే ఉపయోగపడతాయి, వాటికే ఉపయోగపడతాయి. కనుక దశమ భాగాల విషయంలో, కృతజ్ఞత కానుకల విషయంలో, ఏదైనా లోన్లు వచ్చినప్పుడు దేవునికి కొంచెం భాగం తీయండి, అది మీకు మిగతా అంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మీకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి బాహ్య సంబంధమైన కానుకలు కూడా మనం ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడుతుంది అంతరంగ ఆధ్యాత్మికమైన స్థితి గురించి మాట్లాడుతున్నాడు. నీవే దేవునికి కానుకగా మార్చబడాలి. ఆమేన్. బంగారం,
సాంబ్రాణి బోలం. మనమే దేవునికి కానుక, మనమే దేవునికి కానుక. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని, మత్తయి సువార్తలోకి రండి. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు, మరి ఒక మార్గము, వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వేరొక మార్గము చెప్పండి, క్రొత్త మార్గము చెప్పండి, నూతనమైన మార్గము చెప్పండి. క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుంది? ఈ నక్షత్రం ఏం నేర్పిస్తుంది అంటే నూతనమైన మార్గాలలో నడుచుకుందాం. మనము పాత మార్గాలకు స్వస్తి చెబుదాం, పాత అలవాట్లకు స్వస్తి చెబుదాం, పాత ప్రవర్తనకు స్వస్తి చెబుదాం, పాత పద్ధతులకు స్వస్తి చెబుదాం. ఇప్పుడు మనం నడవవలసినది నీతి మార్గము చెప్పండి. పాపుల మార్గములో నిలవద్దు, నీతి మార్గములలో నిలవాల మనము. ఆమె ఏ మార్గాలలోనికి రావాల మనము? వేరొక మార్గం, ఇది క్రొత్త మార్గం. మునుపు నువ్వు నడిచిన మార్గము కాదు, మునుపు నువ్వు ప్రయాణించిన మార్గము కాదు, ఇది నూతనమైన మార్గం. ఆమె క్రైస్తవ జీవితం అంటే నూతనమైన మార్గము. త్రాగుబోతుల మార్గం కాదు, వ్యభిచారుల మార్గం కాదు, అక్రమ సంబంధాల మార్గం కాదు, అన్యాయాల మార్గం కాదు, దుర్మార్గమైన మార్గం కాదు. క్రైస్తవ జీవితం అంటే నూతనమైనటువంటి మార్గము. ఆమె ఈ మార్గము ఇరుకు మార్గం. ఇది ఏ మార్గము? విశాలంగా ఉంటే ఎట్టక తిట్టు తోసుకుంటూ పోతుంది. ఇరుకు మార్గం అన్నమాట. 1 by 1 పోవాలి. ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. దేవుని వాక్యం అంటే ఇరుకు మార్గమున ప్రవేశింప, ఇరుకు మార్గంలోనికి రండి. ఈ ఇరుకు మార్గంలో పత్యం ఉండాలి. సినిమాలు చూడకూడదు. ఇరుకు మార్గం పత్యం ఉండాలి. ఈ ఇరుకు మార్గంలో పోకిరి చేష్టాలు ఉండవు. ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో బూతులు మాట్లాడేది ఉండదు. ఇది ఇరుకు మార్గం, పత్యం ఉండాలి. ఈ ఇరుకు మార్గంలో తాగుడు, వ్యభిచారాలు ఉండవు. ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో వీధిలో నిలబడి మనము బహిరంగంగా మాట్లాడేటి ఉండవు. ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో మోసం ఉండదు. ఇది ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో లంచాలు తీసుకోకూడదు. ఇది ఇరుకు మార్గం. జీతములతో మాత్రమే తృప్తి పడాలి. ఇది ఇరుకు మార్గం. ఏ మార్గం? ఇది ఇరుకు మార్గం. కష్టం. మోహపు చూపులు చూడకూడదు. ఎందుకు? ఇది చెప్పరే, మోహపు చూపులు చూడకూడదు. ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ మార్గం ఇది పత్యముతో కూడింది కాబట్టి ఎక్కువ మంది రాలేదు. కాబట్టి ఇంతమంది వచ్చామనంటే దేవుడు మనల్ని ఆకర్షించాడు కాబట్టి వచ్చారు. మీరందరు ఇరుకు మార్గంలో నడుస్తా ఉన్నారు. ఇది పరలోకమునకు తీసుకెళ్లే మార్గం. ఇది ఇరుకు మార్గం. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, ఒకటి ఆయనను పూజించడానికి వచ్చారు, రెండవది కానుకలు ఇవ్వడానికి వచ్చారు, మూడవది నూతనమైన మార్గములో నడవడానికి వచ్చారు. కనుక నక్షత్రము, నీవే నక్షత్రంలాగా మారిపోయి ఇతరులను నడిపించే బిడ్డగా మారి దేవుని రాజ్యమునకు మనందరము చేరుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధముగా ఉంటే బాప్తిస్మం తీసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ సంవత్సరంలో బాప్తిస్మాల కార్యక్రమం ఈ నెలతో ముగించబడుతుంది. ఈ సంవత్సరంలో బాప్తిస్మాలు ఈ నెలతో ముగించబడతాయి. ఇక్కడ బాప్తిస్మాల తొట్టి తీసేస్తున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకొని బాప్తిస్మం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు మంచి సదావకాశం. బాప్తిస్మానికి మేము సిద్ధపడి రాలేదు, మాకు వేరే వస్త్రములు కావాలి అని అంటే, మీకు నిజం కావాలంటే పాస్టర్మ గారిని అడగండి,
బాప్తిస్మం తీసుకున్నాక మీకు ఏదైనా చీర కావాలన్నా ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు. బాప్తిస్మాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడు, చాలిన దేవుడు, జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు, ఆయనను పూజించుటకు వచ్చారు. మేము కూడా నిన్ను మాత్రమే పూజించాలి. మాకు ఒకే ఒక దేవుడు, అది నీవే. రెండవది, బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకొని వచ్చారు. నాయనా, నిన్ను రాజుగా చూపిస్తా ఉన్నారు, పరిశుద్ధునిగా చూపిస్తా ఉన్నారు, మరణ పునరుత్థానములను చూపించారు. అలాగనే ఆధ్యాత్మికంగా ఆ స్థితిలో మమ్మల్ని కూడా ఉంచారు. అదేవిధంగా ప్రభా, మేమే నీకు కానుకగా సమర్పించబడాలి. అలాగున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మూడవదిగా, నూతనమైన మార్గములో నడుచుకున్నారు. పాత జీవితాలను విడిచిపెట్టాలి, పాత పద్ధతులను విడిచిపెట్టాలి, నూతనమైన మార్గాల్లో నడుచుకున్నట్లు మీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, బాప్తిస్మం తీసుకోబోతున్న బిడ్డలను దీవించి పరలోకంలో జీవగ్రంథంలో వారి పేర్లు మీరు రాయండి. మీరు సహాయం వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి పంపమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకున్న సకల పరిశుద్ధులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడయుండి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి